హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ యాస్పిరెంట్స్ అందరికి నమస్తే. ఈ వీడియోలో ఏపీ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనేవి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ యొక్క ప్రిలిమ్స్ గురించి, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్స్, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. అంటే అన్అఫీషియల్ అంటే ఇది దయచేసి ఎవరు కూడా అఫీషియల్గా తీసుకోవద్దు. అన్అఫీషియల్ సమాచారం కేవలం అంచనా వేసి మీ ప్రిపరేషన్లో అంటే నోటిఫికేషన్కు ముందున్న సమయం అనేది చాలా విలువైనది. ఆల్రెడీ ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి ఎంత ఉంటుంది, ఈవెంట్స్కి ఎంత ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్కి ఎంత ఉంటుంది అనేది ఒక ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అంటే మీ ప్రిపరేషన్కు ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలి, ఏ సబ్జెక్టు ఎన్ని రోజులు చదవాలి, ఎన్ని రోజులకు రివిజన్ చేసుకోవాలి, ఇలా అన్ని విధాలుగా మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క ఎక్స్పెక్ట్ డేట్స్ అన్ని తెలుసుకోవడం ద్వారా. ఓకేనా? కాబట్టి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అభ్యర్థులు లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలామంది లైక్ చేయట్లేదు. ఓకేనా? లైక్ చేసి నలుగురికి షేర్ అయ్యే విధంగా యొక్క వీడియోను హైప్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూసినట్లయితే మనకు సెప్టెంబర్ 15న మనకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఆల్రెడీ మనకు ఆగస్టు 15న అని మొదటిసారిగా నిర్ణయించినప్పటికీ నోటిఫికేషన్ విడుదల కానీ కొన్ని కారణాల వల్ల, సాంకేతిక కారణాలు, అదేవిధంగా ఏపీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025లో ఆ యొక్క ప్రక్రియ అనేది ఇంకా కంప్లీట్ కాకపోవడం వలన మరికొంత ఆలస్యం అయితే అవడం జరిగిందండి. అంటే సెప్టెంబర్ 15న విడుదల కాబోతుంది ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 3-4 రోజులకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? అప్లికేషన్ స్టార్ట్ అనేది సెప్టెంబర్ 18 to 20 ఈ యొక్క తేదీ మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి అక్టోబర్ 15 to 20 ఈ యొక్క మధ్యలో ఎండ్ అవుతుంది. అంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ రెండింటికి అప్లికేషన్ డేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. కాబట్టి మరికొంత సమయం పట్టచ్చు. అంటే ముందు ఎస్ఐ ఇవ్వచ్చు, లేదా కానిస్టేబుల్కి అప్లికేషన్ ప్రాసెస్ జరగచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అక్టోబర్ ఎండ్ నాటికి ఈ యొక్క ఎస్ఐ మరియు ఈ యొక్క పీసీ పోలీస్ కానిస్టేబుల్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఎండింగ్ నాటికి కంప్లీట్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది ఇంతవరకు. కానీ ఈ యొక్క ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి ఉంది కదా, మరి అది ఎప్పుడు వస్తుంది? ఓకేనా అనుకోవచ్చు. మిత్రులారా, ఒకటి చూడండి, సెప్టెంబర్ 15న అయితే నోటిఫికేషన్ కన్ఫామ్. మనకు ఖచ్చితంగా అదే ఆ నోటిఫికేషన్లోని ఎగ్జామ్ డేట్ ఇస్తారా, లేదా ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ అప్లై చేసే ఆ యొక్క టైంలో మనకేమన్నా డేట్స్ రిలీజ్ చేస్తారనేది మనము ముందుగా అయితే ఏం చెప్పలేము మిత్రులారా. కాబట్టి ఒకవేళ డేట్ అయితే ముందుగానే ఇవ్వచ్చు, ఎందుకంటే అభ్యర్థులు చదువుకుంటారని చెప్పేసి. ఎలక్షన్ సంబంధించిన ప్రక్రియ అంతా కంప్లీట్ అయినా మనకు ఈ యొక్క నవంబర్ 20, 15, 20 తేదీ నాటికని కంప్లీట్ అయిపోతే మనకి ఎగ్జామ్ డేట్ అయితే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్తో పాటైనా లేదా ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియ ప్రాసెస్ టైంలోనే సరే మనకైతే ఇవ్వచ్చు. కాబట్టి ఇచ్చిన తర్వాత మనకు ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అనేది కానీ చూసినట్లయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది నవంబర్ 22 లేదా నవంబర్ 29న ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఏ ప్రిలిమ్స్, ఎస్ఐ జరుగుతుందా, పీసీ జరుగుతుందా, ఏది ముందు జరుగుతుందా అని మనమైతే చెప్పలేము మిత్రులారా. ఒకటి. ఓకేనా? కాబట్టి మనమైతే నవంబర్ 22 లేదా 29 ఆ యొక్క తేదీలలో ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రిలిమ్స్ అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక కానిస్టేబుల్ ఎస్ఐ యొక్క ప్రక్రియలో భాగంగా మనకు మొదటగా ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఎస్ఐ నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలని చూస్తారు. ఎందుకంటే రెండిట్లలో ఉద్యోగాలు సెలెక్ట్ అయిన అభ్యర్థులు అంటే మొదటగా కానిస్టేబుల్ సెలక్షన్ ఆ ప్రక్రియ పూర్తయిందనుకోండి, తర్వాత మళ్ళీ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఈ యొక్క వేకెన్సీ అనేది అలానే ఖాళీగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండాలి అంటే మనకు ఈ యొక్క ఎస్ఐ ప్రక్రియ, ఎస్ఐ నోటిఫికేషనే త్వరగా కంప్లీట్ అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొదటిగా ఎస్ఐ ప్రిలిమ్స్ జరిగిన ఆ తర్వాత 14-15 రోజులు టైం తీసుకొని ఆ తర్వాత కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అనేది జరగచ్చండి. డిసెంబర్ 6 లేదా డిసెంబర్ 13న. అంటే ఈ యొక్క 2 తేదీలలో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ ఏదైనా ఒకసారి ఒక ప్రిలిమ్స్ అవ్వచ్చు. ఈ 2 తేదీలలో ఏదైనా ఒకటి ప్రిలిమ్స్ అవ్వచ్చండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత 12 లేదా 14 రోజుల్లో ఫలితాలు విడుదలవుతాయి. అంటే 2 వీక్స్ లోపల ఫలితాలు అనేవి విడుదలవుతాయి. ఓకేనండి? ఆ విడుదలవడంతో పాటు ఆ తర్వాత వెంటనే మనకు ఈ యొక్క ఈవెంట్స్ డేట్స్ అనేవి కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది కూడా అభ్యర్థులు గమనించాలి ఈ విషయాన్ని. ఓకేనా?
మనకు మీరు అనుకోవచ్చు ఇంత తొందరగా కంప్లీట్ అవుతుందంట. ఎస్ అండి. 2018 నోటిఫికేషన్ ఒకసారి గమనించండి. మొన్న జరిగిన నోటిఫికేషన్ ఒకవేళ అది కేసుల వల్ల ఆగిపోయిందే కానీ లేకుంటేనా అది 3 or 4 monthsలో కంప్లీట్ అవుతుంది ఎప్పుడైనా సరే ప్రక్రియ. ఒక్కసారి 2018 ఓకేనా నోటిఫికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ ఒకసారి చూడండి. 3 స్టేజెస్ మనకి ఇక్కడ కంప్లీట్ అవ్వడం అంటే 3 స్టేజెస్ అనేది ఎంత త్వరగా కంప్లీట్ అయింది మనకి ఇంపార్టెంట్. ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్. లాస్ట్ 2018 నోటిఫికేషన్ అయితే 3 or 4 monthsలో కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా. కాబట్టి అభ్యర్థులు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఇంత తొందరగా కంప్లీట్ అవుతుందా అని ఇలా డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. వాళ్ళు త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటే చాలా స్పీడ్గా జరుగుతుందండి. ఓకేనా. మరి ఈవెంట్స్ డేట్స్ అండి చెప్పాం కదా ఆల్రెడీ మనము. ఈ యొక్క ప్రిలిమ్స్ రాసిన తర్వాత 12 నుండి 14 రోజుల్లో ఈ యొక్క ఫలితాలు విడుదలవుతాయి. ఆ తర్వాత ఈ యొక్క ఈవెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు మొదటిగా ఎస్ఐ ఈవెంట్స్ జరుగుతాయి. అంటే తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. ఓకేనా. తక్కువ మంది అభ్యర్థులు. కానిస్టేబుల్ కొంచెం ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. సుమారుగా 1,00,000 వరకైతే అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే అభ్యర్థులు ఉంటారు. మరి ఎస్ఐలు అలా ఉండదండి. 50 to 60,000 మధ్యలోనే ఉంటారు. కాబట్టి చూసినట్లయితే మనకు ఈ యొక్క ఎస్ఐ ఈవెంట్స్ అనేవి డిసెంబర్ 28, 31 ఆ యొక్క తేదీల మధ్యలో స్టార్ట్ అయితే ఓకేనా. ఆ యొక్క 2027 జనవరి 10 నుండి 12 ఆ యొక్క తేదీ మధ్యలో ఎండ్ అవుతాయండి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఫెస్టివల్ వస్తుంది సంక్రాంతి. ఆ యొక్క ఈవెంట్స్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ వెంటనే ఫెస్టివల్ ఉంది. ఆ తర్వాత కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. జనవరి 18 నుండి ఫిబ్రవరి 5 వరకు ఆ యొక్క టైంలో జరిగే అవకాశం ఉందండి ఇవి కానిస్టేబుల్ ఈవెంట్స్. కాబట్టి అభ్యర్థులు గమనించాలి. కాబట్టి సమయం అయితే ఉండదండి, చాలా తక్కువ సమయం ఉంది. నోటిఫికేషన్ ముందున్న సమయం ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళే విజేతలు అవుతారు. అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానంటే ఆ అభ్యర్థి మరలా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడక తప్పదు. మరి వయసు ఉంటుందా ఉండదా అనేది కూడా ఆలోచించాలి. కాబట్టి అభ్యర్థులు ఎంతో ఈ యొక్క సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. ఓకేనా. చూసినట్లయితే క్లియర్గా చూసామండి. డిసెంబర్ 28, 31 ఈ యొక్క మధ్యలో ఎస్ఐ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా. అదేవిధంగా జనవరి 2027 జనవరి 10, 12 యొక్క తేదీ మధ్యలో ఎండ్ అవుతాయి అనేది అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత జనవరి 18 నుండి ఫిబ్రవరి 5 వరకు కానిస్టేబుల్ ఈవెంట్ జరుగుతాయనుకుంటే మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు చూస్తే మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 7 లేదా ఫిబ్రవరి 14 ఈ యొక్క తేదీలలో మనకు ఎస్ఐ మెయిన్స్ క్లియర్ అయిపోతుంది. ఓకేనండి. అదేవిధంగా ఫిబ్రవరి 28న అంటే మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఓకేనా 14, 15 2 వీక్స్ తర్వాత మనకు ఈ యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఫిబ్రవరి 28 అన్న అదేవిధంగా మార్చి 7th అన్న జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ కానీ విడుదలైతే ప్రక్రియ 3 or 4 monthsలో కంప్లీట్ అవుతుంది. అభ్యర్థులు ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా గుర్తుంచుకొని ఓకేనా. కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్ ముందున్న సమయాన్ని బాగా ఉపయోగించుకొని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్గా పెట్టుకోండి. అప్పుడు చాలా మీకు ఒక ధైర్యం ఒక నమ్మకం అనేది వస్తుంది. జాబ్ వస్తుంది కన్ఫామ్గా, నేను అంత ఆల్మోస్ట్ దాదాపుగా అన్ని చదివాను అనే ఒక ధైర్యం అనేది మీకు వస్తుంది. లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదువుతానంటే ఖచ్చితంగా అభ్యర్థులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అభ్యర్థులు నోటిఫికేషన్ ముందున్న సమయాన్ని బాగా ఉపయోగించుకోండి, బాగా చదవండి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే ఈ విధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అయితే ఉండడం జరిగింది. మనం చెప్పిన ఎక్స్పెక్టెడ్ డేట్స్ ప్రకారం కానీ చూస్తే కాబట్టి అదే డేట్ అనుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మునిగిపోయింది ఏం లేదు, ఒక వారం అటు ఒక వారం ఇటు ఉంటుంది అంతే తప్పక ఏం తేడా ఉండదు. ఓకేనా. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోండి. ఇది ఫ్రెండ్స్ మన ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.